దర్శకాలు బోర్డు తీర్మానాలు బేఖాతరు నెగోషియేషన్స్ పేరిట అవినీతికి ఆస్కారం గత 5 ఏళ్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో భారీగా అక్రమాలు 2.5 నెలల పాటు విచారించిన విజిలెన్స్ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు శ్రీవారి ఆస్తులను పప్పు బెల్లాల్లా అమ్మేస్తారు, నిర్ణయాలు తీసుకున్నది ఎవరు, ప్రోత్సహించింది ఎవరు, అన్ని వెలికి తెస్తా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. మరోవైపు దారి తప్పిన ఐపీఎస్లు వైకాపా నేత విద్యాసాగర్తో కుమ్మక్కై కుట్ర, అసలు రికార్డులుగా న్యాయస్థానాన్ని నమ్మించారు. కుట్రలో 5 పోలీసు అధికారులు సూత్రధారులు. విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాల ప్రస్తావన, 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. నటి కాదంబరి జత్వాని అక్రమంగా అరెస్ట్ చేసి వేధించిన కేసులో పోలీసు అధికారులు తమకు మంచి పోస్టింగుల కోసం దారి తప్పారని, ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రాజకీయ ప్రాపకం కోసం తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రంతో కేసు నమోదు చేశారని వెల్లడించారు. ఫోర్జరీ పత్రం అసలైందా కాదా నిర్ధారించుకోకుండానే పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వైకాపా నేత విద్యాసాగర్తో కుమ్మక్కి కుట్రకు పాల్పడ్డారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే